మన వికలాంగుల తరపు నుంచి నేను మాట్లాడేది ఏమనగా, అయితే ఎంతో ఇబ్బంది. కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు పింఛన్ ఎక్కువ చేస్తానని వాగ్దానం చేసినాడు. ఇప్పుడు 9 నెలలు గడుస్తుంది, ఇంతవరకు మాకు ఏ సహాయం చేస్తలేడు. 5వ తారీఖు పింఛన్ పడుతుండే, చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. ఇప్పుడు ఇల్లు కిరాయి రెంట్ కట్టుకోవాలన్నా, మా పిల్లలు పోషించుకోవాలన్నా ఏదో పింఛన్ మీద మేము ఆధారపడి ఇంతవరకు ఉన్నాము. దయచేసి మాపై ఏ పాత్రం గౌరవం ఉన్నా మా వికలాంగులకు చార్మినార్ పాత బస్తీ ఏరియాలో నేనని చెప్పేదేమనగా, దయచేసి మాకు పింఛన్లు 6,000 ఇవ్వాలని కోరుతున్నాను. విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో గౌరవ శ్రీ మందా కృష్ణ మాదేవ్ గారి ఆధ్వర్యంలో మహాగర్జన, వికలాంగుల మహాగర్జన. చేయుత పింఛన్ 6,000 రూపాయలు, వృద్ధులు వితంతులకు 4,000 రూపాయలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కూడా. ఈ సందర్భంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చి ప్రభుత్వ పాలన చేయబట్టి ఇప్పటికి సంవత్సరం అయింది. వికలాంగులను విస్మరిస్తున్నారు. వికలాంగులను విస్మరించొద్దు. మేము వేసినాం ఇళ్ళ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వెనకబడ్డ జాతులే ఉన్నాయి తప్ప వాళ్ళ దాంట్లో వికలాంగులు ఉన్నారు తప్ప. మరి అందుకనే మాకు ఎందుకు వెనక చేస్తున్నారో ముఖ్యమంత్రి గారికి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అయ్యా, చాలా కండరాల క్షీణతతో బాధపడేటటువంటి వికలాంగుల బాధ మీకు ఈ ఫోటోలలో చూడండి. ఈరోజు బహిరంగ సభలో మీకు ఎవరు ఏ విధంగా ఉన్నారు, వికలాంగుల స్థితిగతులు ఏమున్నాయో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా 2 కళ్ళు కనపడినటువంటి వికలాంగులు ఎక్కడో నుంచో వేరు జిల్లాల నుంచి ఇందిరా పార్కు దగ్గరికి రప్పించారు మీరు. సరే, మీకు మేము చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాము. 2 కళ్ళు లేనటువంటి వాళ్ళు, 2 చెవులు లేని వినపడినటువంటి వాళ్ళు, కండరాలతో మంచాలనే పడి ఉండేటటువంటి వికలాంగుల పట్ల మీరు సానుభూతి చూపండి. వాళ్ళ కుటుంబాలు గడవట్లేదు, వాళ్ళకు భార్య పిల్లలు అందరూ కూడా ఉండరు. వాళ్ళకు సరైన న్యాయం జరగాలి. వాళ్ళకు 15,000 రూపాయలు కండరాల క్షీణితం ఉన్న వాళ్ళకు, 2 కాళ్ళు కంప్లీట్గా 100% ఉన్న వాళ్ళకు 15,000 రూపాయలు ఇవ్వాలని నేను ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుంటున్నా. వికలాంగుల పెన్షను డిసెంబర్ 3వ తారీఖు కల్లా వికలాంగులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం ప్లస్ పింఛన్ పెంపు కార్యక్రమం ఇవన్నీ కూడా చేయాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనవి చేస్తున్నాను, అప్పీల్ చేస్తున్నాను. జై వికలాంగ్, జై వికలాంగ్. ఈ మహాధర్నాకు హైదరాబాద్లో జరిగే మందకృష్ణ గారి నాయకత్వంలో జరిగినటువంటి మహాధర్నాకు మేము మిర్యాలగూడ నుంచి రావడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత మొండి వైఖరితో వ్యవహరిస్తుందంటే చాలా బాధాకరమైన విషయము. ఈరోజు రాష్ట్రంలో నలుమూల నుంచి ఉన్న వికలాంగులందరూ వారు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక నిరుద్యోగులై రోడ్ల మీద ఉంటున్న పరిస్థితి ఏర్పడ్డది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చేసే పరిపాలనలో వికలాంగులు కనబడతలేదా? మీరు ఇచ్చిన 6 గ్యారెంట్లలో వికలాంగులు కనబడతలేరా? 6 గంటలు బస్ పాస్ అని ఒకటి పెట్టి మహిళల వరకే ఇచ్చారు, కానీ వికలాంగులకు కూడా ఉచిత బస్ పాస్ అనేది ఏర్పాటు చేయకపోవడం బాధాకరమైన విషయమని అనుకుంటున్నాను. ఈ రేవంత్ రెడ్డి కళ్ళున్నాయా, చెవులున్నాయా అని నేను అడుగుతున్నాను. ఈ రోజున వికలాంగులు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చే దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డదంటే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తక్షణమే ఆయన ఎక్కిన వెంటనే పింఛన్ని పెంచడం జరిగింది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి ఏర్పడ్డదంటే వికలాంగులకు కూడా సహాయ సహకారాలు అందించలేని ప్రభుత్వం ఉంటే ఏంది, లేకుంటే ఏంది. రేవంత్ రెడ్డి గారు, మీరు గుర్తుంచుకోవాలి, వికలాంగులు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను మీరు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ధర్నాకు వచ్చిన వికలాంగుల సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నా. జై వికలాంగ్, జై వికలాంగ్. జరుగుతున్న ఈ సభకు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన వికలాంగులు మరి ఇంత పెద్దన రకరకాలుగా ఇబ్బందులు పడుకుంటూ ఈ హైదరాబాద్ ప్రాంతానికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినప్పటికీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీరు చలించి మా పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీరు మా యొక్క న్యాయబద్ధమైన హక్కులను, మా యొక్క న్యాయ పోరాటాన్ని మీరు గుర్తించి మా యొక్క డిమాండ్లను మీరు ఏదైతే ఉన్నాయో మా హక్కులు వాటిని అమలుపరచాలి. పింఛన్ 6,000 రూపాయలకు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుంది. కలెక్టరేట్ ముట్టడి దీక్షలు అన్ని విధాలుగా రకరకాలుగా చేయాల్సి వస్తుంది. అది మీకే మంచిది కాదు. వికలాంగులు ఆ విధంగా ఇబ్బంది పెట్టడం అది సమంజసం కాదు. ఈ లోపే మీరు వెంటనే స్పందించి 6,000 రూపాయలు పింఛను పెంచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము, హెచ్చరిస్తూ ఉన్నాము. జై వికలాంగ్, జై వికలాంగ్.